ఏ కాలంలో అయినా మనల్ని చాలా ఇబ్బంది పెట్టే వ్యాధి జలుబు. జలుబు వల్ల చాలా చిరాకుగా, అసౌకర్యంగా ఉంటుంది. అయితే మనకు ఈ జలుబు ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. జలుబు వ్యాధికి కారణం 1950లో గుర్తించినప్పటికీ చరిత్రలో మనిషి ఉన్నప్పటి నుంచి ఈ వ్యాధి ఉంది. చరిత్రలో దీని లక్షణాలు మరియు చికిత్స ఈజిప్షియన్స్ ఎబర్స్ పాపిరస్ అనే పురాతన వైద్య గ్రంథంలో వివరింపబడింది. ఆ తర్వాత యూకేలో కామన్ కోల్డ్ యూనిట్ వారి మెడికల్ రీసెర్చ్లో 1956లో జలుబుకి ప్రధాన కారణం రైనో వైరస్ అని కనిపెట్టారు. సాధారణంగా జలుబు లేదా పడిశం లేదా రొంప అనేది మన ఎగువ శ్వాసకోశ వ్యవస్థ అంటే అప్పర్ రెస్పిరేటరీ సిస్టంలోకి వైరస్ ఎంటర్ అయినప్పుడు వస్తుంది. ఈ జలుబుకి 200కు పైగా వైరస్లు కారణం కాగా మోస్ట్లీ రైనో వైరస్ వల్ల వస్తుంది. అయితే హ్యూమన్ బాడీకి ఒక గ్రేట్ ఫీచర్ ఉంది. ఇదే ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ. మనకి ఏ వ్యాధి వచ్చినా ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆ వ్యాధి రాకుండా పెరగకుండా అడ్డుకుంటుంది. ఈ వైరస్ ఎప్పుడైతే మన బాడీలో ఎంటర్ అవుతుందో అప్పుడు మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను అంటే యాంటీబాడీస్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ వైరస్ మన బాడీ సెల్స్ని డ్యామేజ్ చేస్తుంది. దీనిని యాంటీబాడీస్ అడ్డుకుంటాయి. ఇలా ఇమ్యూనిటీ సిస్టమ్ వైరస్ని అడ్డుకునే ప్రయత్నం వల్ల మనకు జలుబు లక్షణాలు వస్తాయి. అయితే జలుబు చేసినప్పుడు మన ముక్కు నుండి శ్లేష్మం వస్తుంది. దీనిని మ్యూకస్ లేదా ప్లెగ్ అంటారు. అయితే ఈ శ్లేష్మం అనేది ముక్కు రంధ్రాల్లో ఉన్న ఓబ్లెట్ కణాలు మరియు సబ్ముకసల్ గ్రంథుల నుండి ఉత్పత్తి అవుతుంది. మనకు జలుబు చేసినప్పుడు ఈ శ్లేష్మాన్ని ముక్కు ఎక్కువగా విడుదల చేస్తుంది. ఈ శ్లేష్మం హానికరమైన జర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్లను ఇంకేమైనా వ్యర్థాలు ఉంటే వాటిని బంధించి బయటకు నెట్టుతుంది. ఈ శ్లేష్మం నీరు, ఉప్పు, ప్రోటీన్, రసాయనాలను కలిగి ఉంటుంది. మనం సాధారణంగా ఉన్నప్పుడు ఈ శ్లేష్మం తెల్లగా, ఒకవేళ మనకు జలుబు లేదా ఏదైనా ఫ్లూస్ ఉంటే పసుపు పచ్చ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే జలుబు వచ్చినప్పుడు సాధారణంగా దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం, బాడీ పెయిన్స్, కొన్ని సందర్భాల్లో జ్వరం కూడా వస్తుంది. అయితే జలుబు 1 నుండి 3 వారాలు ఉండొచ్చు, కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటే 7 నుంచి 10 రోజుల్లో తగ్గుతుంది. అయితే ఈ జలుబు పెద్దవారిలో యావరేజ్గా సంవత్సరానికి 2 లేదా 3 సార్లు, చిన్నవారిలో 6 నుండి 8 సార్లు రావచ్చు. జలుబు అనేది అంటువ్యాధి. అయితే ఈ జలుబు మనం చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం, చేతులు సరిగ్గా కడుక్కోకుండా ముఖంపై భాగాలు ముట్టుకోవడం, జలుబు ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం, జలుబు ఉన్న వ్యక్తి తగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ గాలిలో తుంపర్లు కలిసిపోతాయి. ఆ గాలిని మనం పీల్చినప్పుడు ఆ వైరస్ మనలో కూడా ప్రవేశిస్తుంది. ఇంకా చెడు గాలి ద్వారా మరియు వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు అంటే వర్ష లేదా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అయితే మనం జలుబు తగ్గడానికి ఎన్నో మందులు వాడతాం. సాధారణంగా జలుబుకి మందు లేదు. జలుబు సాధారణంగా 7 నుంచి 10 రోజుల్లో దానంతట అదే తగ్గుతుంది. అంతేగాని తీవ్రమైన అనారోగ్యంగా మారదు. చాలామంది జలుబుకు యాంటీబయాటిక్స్ వాడతారు, కానీ యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియాను చంపుతాయి. మనకు జలుబు వైరస్ వల్ల వస్తుంది. జలుబు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడడం వల్ల జలుబు తగ్గకపోగా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్సే ఎక్కువ. కాబట్టి వాడకపోవడమే మంచిది. ఒకవేళ జ్వరం ఎక్కువగా వస్తే డాక్టర్ని సంప్రదించండి. అయితే జలుబు తగ్గడానికి ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకుంటే సరిపోతుంది. సాధారణంగా మనం వంటల్లో వాడే అల్లం, వెల్లుల్లి, మిరియాలు, లవంగాలు, యాలకులు, జీలకర్ర వీటితో ఏదైనా హోమ్ రెమెడీ చేసుకొని వాడితే కొంత రిలీఫ్ ఉంటుంది. ఇవి మన ఇమ్యూనిటీని పెంచుతాయి. తేనె కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, నట్స్, పప్పులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.